Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి సొరకాయతో పన్నీర్ని తయారు చేసుకుని ఆ సొరకాయ పన్నీర్తో ఎలా కర్రీ చేసుకోవచ్చో అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఈ సొరకాయ పన్నీర్ కర్రీని తయారు చేసుకోవడానికి సొరకాయను తీసుకోవాలి. మనకు కావలసిన క్వాంటిటీని బట్టి సొరకాయను తీసుకోవాలి. ఇలా తీసుకున్న సొరకాయను పైనున్న లేయర్ను పీల్ చేసుకోవాలి. ఈ విధంగా కాయనంతా పైనున్న లేయర్ను పీల్ చేసుకున్న తరువాత క్లీన్ చేసుకుని వాటర్ అనేవి లేకుండా చూసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా సొరకాయనంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను ఈ సొరకాయ ముక్కలన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే శనగలను ఓవర్ నైట్ నానబెట్టి ఆ శనగలను ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ శనగల ప్లేస్లో కాబూలీ శనగలను కూడా ఓవర్ నైట్ నానబెట్టి అవన్నా వేసుకోవచ్చు. ఇది మన ఆప్షనల్. అలాగే ఈ మిక్సీ జార్లో చిల్లీస్ని కూడా పీసెస్ కింద చేసుకుని వేసుకోవాలి. తరువాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో ఇవన్నీ వేసిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా వచ్చేలాగా వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్లా రావాలి. ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్లో కార్న్ఫ్లోర్ని ఒక 2 స్పూన్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. మనం తీసుకున్న సొరకాయ క్వాంటిటీని బట్టి కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ని వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ పేస్ట్ని. ఇలా మిక్స్ చేసుకున్న పేస్ట్ని ఒక పక్కన పెట్టి ఒక బాక్స్ తీసుకుని ఆ బాక్స్కి ఆయిల్ ఫుల్గా స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసి ఆ బాక్స్లో ఈ పేస్ట్ని వేసుకుని మొత్తం పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న బాక్స్ని స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకుని వాటర్ పోసి వాటర్ హీట్ అయిన తర్వాత ఈ బాక్స్ని ఆ వాటర్ మీద పెట్టుకుని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత కుక్ అయిందో లేదో అని నైఫ్తో ఇలా చూసినప్పుడు నైఫ్కి అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇలా కుక్ అయిన తర్వాత పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత బాక్స్ని డీమౌల్డ్ చేసుకోవాలి. ఇలా డీమౌల్డ్ చేసినప్పుడు ఈ విధంగా వస్తే సొరకాయ పన్నీర్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మనకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేదా మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని ముక్కలను కట్ చేసుకోవాలి. ఇలా సొరకాయ పన్నీర్ను తయారు చేసుకోవచ్చు. ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.
సొరకాయ పన్నీర్ పీసెస్ ఇలా వచ్చినట్టయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో జీడిపప్పును వేసుకుని వేయించుకోవాలి. వేగిన తర్వాత అనాస పువ్వును అలాగే దాల్చిన చెక్కను అలాగే లవంగాలను వేసుకోవాలి. తరువాత యాలకులను అలాగే జాపత్రిని, బిర్యానీ ఆకును అలాగే జాజికాయను కూడా వేసుకోవాలి. ఇలా మసాలాలను వేసి వేగే వరకు వేయించుకోవాలి. వేగిన తరువాత పచ్చిమిర్చిని వేసుకుని అలాగే ఆనియన్స్ని చిన్న చిన్న స్లైసెస్గా చేసుకుని ఆనియన్స్ను కూడా వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తరువాత ఇలా వేగిన తరువాత దానిలో ఒక టమోటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసి వేయించుకోవాలి. టమోటోని మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి వేయించుకోవాలి. వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ను పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇంతకు ముందర మసాలా ఫ్రై చేసుకున్న ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తరువాత జీలకర్రను వేసుకుని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసి వేగే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన దాంట్లో ముందుగా ఓవర్ నైట్ నానబెట్టి కర్రీ కుక్ చేసే ముందర బాయిల్ చేసుకుని ఈ బఠానీని వేసి వేయించుకోవాలి. లేదా పచ్చి బఠానీను అయినా వేసి వేయించుకోవచ్చు. ఇది మన ఆప్షనల్. ఈ బఠానీను వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ను వేసి వేయించుకోవాలి. ఈ మసాలా పేస్ట్ను అంతా కలిసేలాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు అలాగే 2 స్పూన్స్ కారంను అలాగే సాల్ట్ను టేస్ట్కి సరిపడా వేసి వేయించుకోవాలి. ఇలాగా మసాలాలు అన్నీ పట్టేలాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దానిలో కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలి. కొంచెం గ్రేవీ దగ్గరికి వచ్చిన తర్వాత ముందుగా మనం చేసుకున్న సొరకాయ పన్నీర్ ముక్కలను వేసి వేయించుకోవాలి. మసాలాలు అన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. ఆల్రెడీ ముందర స్టీమ్ అయిన పీసెస్ కనుక ఎక్కువసేపు ఉంచవసరం లేదు. ఇలా కలుపుకుని కుక్ అయిన తరువాత కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ సొరకాయ పన్నీర్ కర్రీ నాన్స్లోకి, చపాతీస్లోకి అలాగే రైస్ ఐటమ్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సొరకాయ పన్నీర్ కర్రీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thank you for watching my video. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon.
You cannot forget of miss any of my videos. I will come with the new video very soon. Bye bye.